మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై గాయని చిన్మయి తీవ్రంగా స్పందించారు. మహిళలు శరీరం అప్పగించకపోతే అవకాశాలు రావని ఆమె ఆరోపించారు. ఆమె ఇంకా ఏమన్నారో పూర్తి వివరాలు చూద్దాం. మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినీ పరిశ్రమ అద్దం లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చిన్మయి శ్రీపాదను తీవ్రంగా కదిలించాయి. ఆమె సోషల్ మీడియాలో దీర్ఘ పోస్ట్ పెట్టి గౌరవంతోనే చిరంజీవి గారిని ప్రస్తావిస్తూ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బయటపెట్టారు. కమిట్మెంట్ అనే పదానికి ఇక్కడ వేరే అర్థమని, శరీరం ఇవ్వకపోతే అవకాశాలు రావని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా మ్యూజిషియన్ స్టూడియోలో లాక్ అయిన ఘటన, ప్రముఖ గాయకుడు అనుచిత ఫోటోలు పంపిన విషయం వంటి షాకింగ్ ఉదాహరణలు ఇచ్చారు. తన తల్లి పక్కన ఉండగానే లిరిసిస్ట్ వైరాముత్తు వేధించిన తన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఇండస్ట్రీ అద్దం కాదని, సెక్స్ కోరుకునే ధోరణే పెద్ద సమస్య అని చిన్మయి స్పష్టం చేశారు. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు. విజయ్ దేవరకొండ తాజా సినిమా VD14 పోస్టర్లో దా అనే పదం తొలగించడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఖుషీ కింగ్డమ్ వరకు ద విజయ్ దేవరకొండ అని ఉండేది. ఇప్పుడు కేవలం విజయ్ దేవరకొండ అని మార్చారు. దీని వెనుక ఉన్న కారణాన్ని విజయ్ స్వయంగా వివరించారు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. విజయ్ దేవరకొండ తాజా ప్రాజెక్ట్ VD14 పోస్టర్ విడుదలైంది. అయితే ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది ఒక చిన్న మార్పు. గతంలో ఖుషీ కింగ్డమ్ సినిమాల వరకు టైటిల్ కార్డులో, పోస్టర్లలో ద విజయ్ దేవరకొండ అని ఉండేది. ఇది ఆయన బ్రాండ్ ఇమేజ్ కు చిహ్నంగా మారింది. కానీ VD14 లో మాత్రం దా పదం పూర్తిగా తొలగించారు. దీనిపై నెటిజన్లు పోస్టర్లు పోల్చి చర్చించారు. దీనికి విజయ్ స్వయంగా రిప్లై ఇచ్చారు. డబుల్ ద స్కేల్, బిగ్గర్ ద రెస్పాన్సిబిలిటీ, స్ట్రాంగర్ ద ఫోర్స్ అంటూ రాశారు. అంటే ఈసారి సినిమా కంటెంట్ తో సమాధానం చెప్తా అంటూ విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో 19వ శతాబ్దం నేపథ్యంలో సాగే అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరును రణబాలిగా ప్రకటించారు. విజయ్ తనలోని నటుడిని బయట పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 ఆలస్యం కావడంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కూలీ సినిమా తర్వాత ఆయన ప్రాజెక్టులు మారాయి. ఇప్పుడు లోకేష్ స్వయంగా ఆలస్యానికి కారణాలను వివరించారు. ఖైదీ 2 తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. లోకేష్ కనకరాజ్ ఖైదీతో సూపర్ హిట్ సాధించిన తర్వాత ఆ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ కూలీ విఫలత తర్వాత ఆలస్యమైంది. ఇప్పుడు లోకేష్ మాట్లాడుతూ పారితోషికం కారణం కాదని స్పష్టం చేశారు. తన ఇతర కమిట్మెంట్ల వల్ల ఆలస్యమైందని చెప్పారు. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే మల్టీ స్టారర్ సినిమాకు స్క్రిప్ట్ రాస్తూ 1.5 నెలలు పనిచేశానని వివరించారు. కానీ వారు సింపుల్ కథ కావాలని అనడంతో తన స్టైల్ కు సరిపోలేదని నిజాయితీగా బయటపెట్టానని చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ తో మైత్రి బ్యానర్ లో సినిమా ఫినిష్ అయ్యాక ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ ప్రాజెక్టులు చేస్తానని హామీ ఇచ్చారు. అతను ఒక యావజ్జీవ ఖైదీ.